శ్రీమద్ కాశీ జ్ఞానసింహాసనాధీశ్వరులు శ్రీ 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 1008 జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు 77 వసంతాలు పూర్తి చేసుకొని వారి 78వ జన్మదినోత్సవము కాశీ మహాక్షేత్రములో ఆగస్టు 18, 2024 ఆదివారము నాడు ఘనంగా నిర్వహిస్తున్న ఈ శుభ సందర్భంగా వారి పాదపద్మములకు వినమ్ర భక్తి ప్రపత్తులతో ఉభయ తెలుగు రాష్ట్రముల భక్త మాహేశ్వరుల తరపున సమర్పించు అక్షర మందారమాల. ప్రపంచ దేశాలకు ఆధ్యాత్మిక జ్ఞాన భాండాగారమైన భారతావనిలో మానవుని మహోన్నతుని చేయు ఆధ్యాత్మిక దివ్య క్షేత్రాలు వివిధ మతాలకు సంబంధించినవి ఎన్నెన్నో గలవు. వాటిలో సుప్రసిద్ధమైనవి జగద్విఖ్యాతిగాంచినవి 12 జ్యోతిర్లింగాలు. అందులో కాశీ విశ్వనాథ లింగము జగత్ ప్రసిద్ధము. ఈ విశ్వనాథ లింగము నుండియే విశ్వకర్ణ శివాచార్యులు ప్రాదుర్భవించి వీరశైవ ధర్మ సంస్థాపకులైన పంచాచార్యులో ఒకరిగా ప్రసిద్ధిగాంచిరి. ఆ పరంపరలో 86వ పీఠాధిపతులుగా విద్యా వాచస్పతి శ్రీమద్ కాశీ జ్ఞానసింహాసనాధీశ్వర శ్రీ 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 1008 జగద్గురు డాక్టర్ చంద్రశేఖర శివాచార్య మహాస్వాముల వారు వారి 78వ జన్మదినోత్సవ సందర్భంగా వారి పాదపద్మములకు సమర్పించు అక్షర బిల్వార్చన. విద్యా వినయ సంపన్న కాశీలోని జంగమవాడి మఠములో నివసిస్తూ విద్యాభ్యాసము చేస్తూ కలకత్తా విశ్వవిద్యాలయము ద్వారా కావ్యతీర్థ మరియు సర్వదర్శన తీర్థ పరీక్షల యందు అత్యున్నత శ్రేణిలో ఉత్తీర్ణులై పట్టాలను పొందిన పండిత వరేణ్యులు, అలాగే శ్రీ కాశీ సంపూర్ణానంద విశ్వవిద్యాలయములో వేదాంతాచార్య మరియు విద్యావారిధి అను PhD చేసి డాక్టరుగా పట్టాపుచ్చుకున్న పండిత ప్రచండ భాస్కరులు వీరు. UGC నుండి పొందు సర్వోన్నత శిష్యవేతమునకై వీరశైవ తత్వత్రయ విమర్శ అను ప్రబంధమును సిద్ధాంతీకరించి విద్యా వాచస్పతిగా బిరుదుగొన్న విద్యావారిధే వీరు. వీరశైవ ధర్మ సంస్థాపనా పరంపరాచార్య శక్తి విశిష్టాద్వైత ప్రతిపాదిత వీరశైవ ధర్మమును విశ్వధర్మముగా వెనుతికెక్కుటకు శిష్టము విశిష్టమునైన కృషి సల్పి అప్రతిమానముగా కార్యదీక్షా దక్షతతో వీరశైవ ధార్మిక పరిమళాలను పరివ్యాప్తము చేయుచున్న తమ అకుంఠిత దీక్ష సాటిలేనిది. ఆకృతి దాల్చిన విశ్వనాథ తెలుగు రాష్ట్రములందు వీరశైవ ధర్మముపై అవగాహనము కలిగిన వారు అతి తక్కువ సంఖ్యలో ఉన్నారు. అనేక కారణముల వలన వీరశైవ ధర్మ ప్రచారము అనుకున్నంత స్థాయిలో జరగలేదు. తెలుగు రాష్ట్రములో వీరశైవ ధర్మానికి ఉన్నగత వైభవాన్ని తీసుకొని రావాలనే సదుద్దేశముతో వీరు చేసిన కృషి మరువరానిది. తమ పాదధూడితో పవిత్రమైన తెలుగు నేల వీరశైవ చైతన్యములో సస్యశ్యామలమై 3 పువ్వులు 6 కాయులుగా అభ్యుదయ పథములో కొనసాగుతున్నదనటకు మీ ఆధ్వర్యములో నేడు జరుగుతున్న యుగమానోత్సవము బసవేశ్వర జయంతి ఉత్సవాలు సంయుక్తంగా నిర్వహించుట వలన వీరశైవుల సమైక్యతకు నిదర్శనము. అంతేగాక తెలుగు నేలలో తమరెక్కడికెళ్లినా అవిముక్త క్షేత్రాధిపతి అయిన విశ్వనాథుడే సాకార రూపములో వచ్చినారని అనిపించును. వీరశైవ ధార్మిక సాహిత్య సారసత్వమూర్తి విద్వానేవ విజానాతి విద్వజ్జన పరిశ్రమను ఆర్యోక్తిని అనుసరించి కవి పండిత విమర్శకాగ్రేసరులైన పూర్వ జగద్గురు వరేణ్యులు శ్రీ 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 వీరభద్ర శివాచార్య మహాస్వాముల వారి విద్వత్ వైభవను గురించి భాగ్యనగరమునందు గల వీరశైవ విద్యావర్తక వసతి గృహములో తెలుగు రాష్ట్రములలోని వివిధ ప్రాంతాలకు చెందిన వీరశైవ పండితులను సమీకరించి వీరశైవ సాహితీ సౌరభాలను దశదిశలా వ్యాప్తింపజేసిన వీరశైవ సాహిత్య సమ్మేళనమును తమ స్వంత ఖర్చుతో నిర్వహింపజేసిన తమ యశశ్చంద్రిక నిష్కలంకమైనది, నిరుపమానమైనది. పారమేశ్వరాగమము, శ్రీ సిద్ధాంత శిఖామణి మరియు వీరభద్ర శివాచార్య సమగ్ర సాహిత్యము మొదలగు గ్రంథములను పండితులచే వ్రాయించి